జేడి గారు మనతో పాటుగా మామిడి గిరిధర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు. నమస్తే సార్. పాక్లో మార్పు రాదా? ఇంకా ఏం చేయాలి? ఎప్పుడు రాదండి వాళ్ళకు. పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు వాళ్ళ మార్పు రాదండి. ఇన్ని యుద్ధాలు జరిగాయి, ఇంత దెబ్బలు తగిలాయి, వాళ్ళకు ఇంత నష్టం అయింది, వాళ్ళ దేశం కూడా విభజన అయింది, అయినా వాళ్ళకి ఎప్పుడు బుద్ధి రాదు. ఎందుకంటే ఆ దేశమే ఒక అబద్ధంతో కూడినటువంటి కారణాల వల్ల పుట్టిన దేశము, సిద్ధాంతమైన ఒక సిద్ధాంతానికి ఒక ఐడియాలజీకి కట్టుబడినటువంటి దేశం కాబట్టి అది దేశమే కాదు, ఫస్ట్ ఒక ఐడియాలజీ మాత్రమే. మీరు దేశాన్ని ఒక్కరు చేసినా ఐడియాలజీ పోతుంది. కాబట్టి అది అర్థం చేసుకోవాలి మనం. వాళ్లకు మనకి మనం ఏమంటారంటే లాతోంకే బూత్ బాతోన్సే నై మానేంగి అని మనకు హిందీలో సామెత ఉంది. వినేటువంటి శక్తులకు మన మాటలతో చెప్తే కానీ అది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు మనం ఇంత చేసి యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఇన్ని చేసినా కానీ కూడా ఒక 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు ఊరుకుంటారు. మళ్ళీ వాళ్ళ నైజం పైకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ అన్న దేశంలో వాళ్ళకి ఐడెంటిటీయే లేదు. వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? మేము హిందువులం కాదు, మేము భారతీయులం కాదు. ఏ దేశానికి కూడా నెగిటివ్ ఐడెంటిటీ ఉండదు కదా. మన దేశానికి ఐడెంటిటీ ఏంటి? మనం 5-6 వేల సంవత్సరాల అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటిది ఒక సంస్కృతి, మన ఒక సివిలైజేషన్. అలాగే ప్రతి దేశానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. చైనా ఒక పెద్ద సివిలైజేషన్, ఇరాన్ ఒక పెద్ద సివిలైజేషన్, సౌదీ అరేబియా వాళ్ళకు ఇస్లాం పుట్టింది, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉన్నది. పాకిస్తాన్కి ఏం ఐడెంటిటీ ఉంది? మేము భారతీయులం కాదు, హిందువులు కాదు. సరే, మీరెవరు? వాళ్ళకి తెలియదు అది. మేము అరబులమా, మేము పర్షియన్సా, పార్సీలమా, తుర్కులమా, మాకు తెలియదు అది. సో వాళ్ళకి ఐడెంటిటీ అంటే లేనటువంటి దేశం అది. కాబట్టి భారతదేశము హిందువుల పట్ల వాళ్లకు హేట్రెడ్ తీసేస్తే కనుక పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. అది ఉన్నంత వరకు మీరు ఎన్ని కొట్టండి, వాళ్ళని ఎంత మీరు వాళ్ళకి నష్టం కలిగించండి, ఆ దేశాన్ని సర్వనాశనం చేయండి, అయినా ఈ యొక్క భావజాలం ఉన్నంత వరకు వాళ్ళకి ఏమీ అవ్వదు. ఏంటి సార్ మరి దీని పరిష్కారం ఏంటి? 1947 నుంచి ఈ రోజు దాకా మనం ఏమంటున్నాము? ప్రతి యుద్ధం మనం గెలిచామంటున్నాం. వాళ్ళ దేశంలో నేరేటివ్ అంటే ప్రతి యుద్ధం మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 65లో యుద్ధం చేసి వాళ్ళని నష్టపోలేదు. తాష్కెంట్ లో మేము అక్కడ ఒప్పందం చేసుకున్నప్పుడు ఎవరి భూభాగాలు వాళ్ళకి ఇచ్చేసుకున్నాం కాబట్టి మాకేం నష్టం వచ్చింది, ఏం రాలేదు. 47-48 యుద్ధంలో మాకు ఈ రోజు ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మా అధీనంలోకి వచ్చింది కాబట్టి మేము గెలిచాము. అక్కడ 71లో బంగాళీలు పోయారు, పనికి మాలినటువంటి అసహ్యంగా ఉన్నటువంటి బంగాళీలు పోయారు. మాకు మంచిదే, మా యొక్క మిగతా భూభాగం అంతా సేఫ్ గా ఉంది, మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. పైపెచ్చు మేము ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు మా అధీనంలోనే ఉన్నాయి. భారతదేశం గెలిచినా కానీ కూడా వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు. కాబట్టి అది కూడా మేమే గెలిచాము. 1999లో మీరు కార్గిల్ యుద్ధంలో మేము పైకి కొండలన్నీ ఆక్యుపై చేసుకుంటే మీరు ఏం చేశారు? మళ్ళీ లైన్ ఆఫ్ కంట్రోల్కి మమ్మల్ని దోచారు. అంతకుమించి మీరు మమ్మల్ని వెనక్కి కూడా తోయలేకపోయారు. మేము ఇటువంటి పని చేసినందుకు మా మీద ప్రపంచం ఏమైనా మా మీద ఆంక్షలు విధించడం కానీ మాకు ఏమైనా శిక్ష వేసిందా? వేయలేదు కదా. పైకొచ్చి మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు కదా. కాబట్టి ఎక్కడ ఓడిపోయామో ప్రతి యుద్ధం మేమే గెలిచామని చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ యుద్ధంలో కూడా వాళ్ళు మేమే గెలుస్తున్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. అమెరికా చెప్పింది మేము ఇంకా సైలెంట్ అవుతాము, అమెరికా చెప్పింది కాబట్టి మేము వెనక్కి తగ్గుతున్నాం, లేకపోతే భారత్ అంతా చూసేద్దామని ప్రిపేర్ అవుతున్నారట. వాళ్ళు అసలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. రేపు అదే చెప్తారు. వాళ్ళంతా ఫేక్ నారేటివ్ అని నడుస్తుంది. ఇన్ఫాక్ట్ మేము 10 ఎయిర్క్రాఫ్ట్ కొట్టాలనుకున్నాము, కానీ మేము చాలా బాధ్యత గల దేశం కాబట్టి 5 రఫాయిల్నే మేము కొట్టాము అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి చెప్పుకుంటున్నాడు. ఇంకా వాళ్ళకి నిష్కృతి ఏముంది? వాళ్ళు అసలు దాంట్లో ప్రధానమంత్రికే దిక్కు లేదు. దాంట్లో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒకతను ఉన్నాడు. అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏముంది? ప్రధానమంత్రికే డిఫెన్స్ సంబంధించి ఏం అధికారాలు లేవు. దేశంలో ఉన్నది ఒకడే అసీం మునీర్ తప్ప ఇంకెవరికి ఏమి అధికారాలు లేవు. వీళ్ళు మాట్లాడడం ఇంత హాస్యాస్పదం అది. కాబట్టి వాళ్ళ ప్రజలకు మేమేదో చాలా అద్భుతంగా చేసామని చెప్పుకోవడానికి వాళ్ళు ఇటువంటి ఫాల్స్ నేరేటివ్స్ ని నడిపిస్తున్నారు. నిన్న CNN లో రిపోర్టర్ ఆయన్ని ఖ్వాజా ఆసిఫ్ ని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ని ప్రశ్నిస్తే మీరు 5 ఎయిర్క్రాఫ్ట్ ని కొట్టారు భారతదేశం రఫైల్స్ అని చెప్తున్నారు కదా, ప్రూఫ్ ఏది అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? సోషల్ మీడియాలో చూసుకోండి అంటున్నారు మీరు. అవును, అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే నువ్వెందుకు అక్కడ? నువ్వు చూపించాలి కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా. పలానా కొట్టామని, శాటిలైట్ ఇమేజర్ అనో
ఏదో ఒకటి చూపించాలి కదా మీరు, ఏదో చెప్పాలి కదా, ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు, వాళ్ళ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా, హమీద్ మీర్ లాంటి వాళ్ళు, చాలా పేరు మోసినటువంటి జర్నలిస్టు, వీళ్ళందరూ ఫేక్ నేరేటివ్స్ నడిపిస్తున్నారు. గిరిధర్ గారు ఒక విషయం కాదండి, ఇంకా భరించాలా భారతదేశం? అందుకే మనం భరించట్లేదు కదా. అవును, ఏంటి దీని పరిష్కారం ఏంటి? ఇంకా ఉగ్రవాద స్థావరాల మీద వాటి మీద చేద్దామంటే వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. మరి దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి, ఎండ్ కార్డు వేయాలి. ఆ వేసే పరిస్థితి ఉంటుందా? ఇంకా సామరస్యపూర్వకంగా దయ, కరుణ ఈ రకంగానే వెళ్లాల్సిన అవసరం ఉందా? దీనికి సమస్యకి ఎప్పుడు పరిష్కారం ఉండదండి. వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడంతా మళ్ళీ వాడిని తిరిగి చంపదెబ్బ కొడితే గానీ మనకు కొన్ని 2-3 సంవత్సరాల ఊరట కలగదు. ఇప్పుడు కొడతాం, కొట్టిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకు కొంచెం శాంతి ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ శరామామూలు ఏది. ఆ పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు మనకి ఇది తప్పవండి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళకి మనం చేయాల్సింది వాళ్ళు చేయాల్సిందే. రెండవది మీరు అన్నారు వాళ్ళ టెర్రరిస్ట్ మనం కొడుతున్నామని. అందరికంటే పెద్ద టెర్రరిస్ట్ అసీం మునీర్. ఈ రోజు అక్కడ పహల్గామ్ లో జరిగిన దాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి ప్లానింగ్ చేసి దాన్ని అప్రూవల్ ఇచ్చింది అసీం మునీర్. అందుకనే దానికి 4 రోజుల ముందర ఆయన చెప్పాడు హిందువులు వేరే, ముస్లింలు వేరే, 2 నేషన్ థియరీ, ఇటువంటి పిచ్చి కూతులన్నీ కూర్చాడు ఆయన ఆల్రెడీ. కాబట్టి దాని ఆధారంగానే ఈ దాడులన్నీ కూడా జరిగినాయి. కాబట్టి జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా కానీ పేరుకి ఊరికే పేర్లు పెట్టి వాళ్ళతో నడిపిస్తున్నారు. కానీ వాళ్ళకి ట్రైనింగ్ కానీ, వాళ్ళకి అస్త్రాలు కానీ, వాళ్ళకి లాజిస్టిక్స్ కానీ, శాటిలైట్ ఇమేజరీ కానీ, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి, మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళకు లోకల్ గా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా పాక్ ఆర్మీ ISI చేస్తుంది. కాబట్టి ఈ తన్జీమ్లన్నీ కూడాను మనకు జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా కానీ పాకిస్తాన్ ఆర్మీ యొక్క అభిన్న భాగం కింద మనం భావించాలి. దీన్ని భిన్నంగా ఎప్పుడు చూడకూడదు. కాబట్టి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు అనకూడదు. పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ దేశం, వాళ్ళ సైన్యం ఒక టెర్రరిస్ట్ సైన్యం. దాన్ని వాళ్ళు ఊరికే పేరు మార్చి వీళ్ళని వాడుకుంటున్నారు అంతే. మనం యాక్చువల్గా 1974లో 1947లో వీళ్ళు బారాముల్లా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో వీళ్ళు వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ అనే వీళ్ళు అబద్ధం చెప్పారు. ఏం చెప్పారు? అక్కడ వచ్చింది కబాయిలీలు వెళ్ళారు, మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు చేదు ఊపిన ప్రయత్నం చేశారు. యునైటెడ్ నేషన్స్ మానిటరింగ్ ఫోర్స్ వచ్చి చెక్ చేస్తే వాళ్ళందరూ పాకిస్తాన్ సైనికులని తేలింది. కాబట్టి వీళ్ళు అన్ని అబద్ధాలతోనే వాడు బతుకుతారు. కాబట్టి వాళ్ళ మాటలు మనం నమ్మి వినాల్సిన అవసరం లేదు. వాడు ఒక తప్పు చేస్తే దానికి 2 చెంపదెబ్బలు కొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఎస్కలేషన్ వాడి చేతికి వదిలేసాము. మనం టెర్రరిస్టులు మాత్రమే కొట్టాము, ఆర్మీని టచ్ చేయలేదని మనం స్టేట్మెంట్ ఇచ్చాం. అయినా వాడు మన ఆర్మీ మీద, మన ప్రజల మీద వాడు టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం వాడి ఆర్మీ కావచ్చు, వాడి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అన్ని కూడా మనకి ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాయి. కాబట్టి అన్ని మీద టార్గెట్ చేస్తున్నాం. ఈ రోజు దాంట్లో కూడా ఒక స్పెసిఫిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం బలూచిస్తాన్ కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, సింధ్ కానీ, లేదా గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ, POJKలో కానీ ఇక్కడెక్కడ కూడాను మనం లోకల్ ప్రజల్ని కానీ దేన్ని కూడా టార్గెట్ చేయట్లేదు. మనం టార్గెట్ చేస్తున్నది పాకిస్తానీ పంజాబ్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలను మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాం. ఓకే, రావల్పిండి, మనకు లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్ ఇటువంటి ఊర్ల మీద టార్గెట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ అంటే పాకిస్తానీ పంజాబ్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ వాళ్ళకు బానిసలు, ఊడిగం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజు పాకిస్తానీ పంజాబీ యొక్క అస్తిత్వానికి, అతని అహంకారం మీద దెబ్బ కొడుతున్నాం మనం.